నాట్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళా 1 2 3 4 5 చైన్స్ వేస్తున్నా. 5 చైన్స్ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. 4 చైన్స్ వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది, ఎందుకంటే 5 చైన్లో లాక్ వేసుకున్నా కాబట్టి. ఇక్కడ 4 చైన్స్ వేసుకొని లాక్ వేసుకుంటున్నా. లాక్ ఉన్న దగ్గరనే ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత 1 2 3 5 చైన్లో మళ్ళీ 3 చైన్ వేసుకొని ఇక్కడ 5 చైన్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ పైన దారం చుట్టుకొని ఒకసారి ఈ బీడ్ వెనుక సైడ్ ఉంటుంది కదా థ్రెడ్, ఇట్లా థ్రెడ్ దీనిపైన డబల్ క్రోషే వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా 1 టైం దారం చుట్టుకోవాలి. ఇట్లా బీడ్ పైన, బీడ్ కింద ఉన్న దారం పైన ఇట్లా డబల్ క్రోషే వేస్తున్నాను అనమాట. ఇట్లా చుట్టుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలన్నమాట. మొత్తం ఈ బీడ్కి ఎన్ని డబల్ క్రోషే పడతాయో అన్ని డబల్ క్రోషేలు వేసుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఇట్లా వేసుకోవాలి. మొత్తము ఎన్ని పడతాయో అన్నీ మొత్తం ఈ విధంగా వేసుకోవాలన్నమాట డబల్ క్రోషాలు. ఇట్లా మొత్తం 15 డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. నాకైతే 15 డబల్ క్రోషా పట్టిందనమాట, అందుకే 15 వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఇట్లా వస్తుందన్నమాట డిజైన్ ఈ విధంగా. ఇప్పుడు ఉంటుంది కదా ఈ థ్రెడ్, దీని మీద నుంచి డబల్ క్రోషాలు మొత్తం 15 డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. 15 డబల్ క్రోషాస్ పట్టి ఎంత సంపాదించుకుంటే అంత బెటర్ అనమాట. లైఫ్లో మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. సంపాదన లేకుండా ఊరికే ఇంట్లో ఖాళీగా ఉంటే అసలు ఏం పని చేయదన్నమాట. అందుకే ఏదో ఒక పని చేసుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్ ఇక్కడ 15 డబల్ క్రోషాస్ వేస్తున్నా. ఇక్కడ దాకా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా వచ్చింది డిజైన్. ఇట్లా లాక్ వేస్తున్నా అనమాట 5 చైన్లో. ఇట్లా లాక్ వేసుకుంటున్నా 5 చైన్లో. చేసుకున్నాక ఇది నీడిల్. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి.